జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్. మొన్న ఒక బాబు ఇది ఎందుకు చెప్తానంటే, నేను ఒక గురువుకు ఇట్లా జరిగింది అని నేను పెట్టింటే ఆయన ఒక వీడియో. తనేం చేసిండు, తన వీడియోలో పెట్టిండు అట్లా. అందు గురించి ఆ బాబు ఏమైంది అంటే, నేను గురుపదేశం తీసుకున్నాడు నా దగ్గరనే. తీసుకున్నప్పుడు యక్షిణీ విద్యలు ఇవి. కర్ణపిశాచి వేరు, యక్షిణీలు వేరు. ఈ విధానంగా స్వప్నవారాహి వేరు, స్వప్న విద్యలు వేరు. అంటే గురువుగారు నాకు ఈ మంత్రం కావాలంటే, నేను గత వీడియోలో మీకు ముందు చూస్తే, నా వీడియోలు చూస్తే నేను చెప్పిన, ఒక అబ్బాయి మంత్రం తీసుకున్నాడు. ఇది 5 తీసుకున్నారు. 5 ఇట్లలో ఒకరికి వచ్చింది, 4కి ఇంకా స్థితిలో ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు ముందుకు జపం చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకో ఏదైనా గురువు ఇచ్చేదాన్ని బట్టి, గురువు సమక్షంలో నేర్చుకున్నప్పుడు గురువు చెప్తాడు, కానీ శిష్యులు నేర్చుకున్నప్పుడు పట్టుదలతోనే ముందుకు పోవాలి. పట్టుదలతోనే పోతే సాధిస్తారు ఏది కానీ మంత్రసిద్ధి తీసుకున్నప్పుడు కాదు, దాన్ని పట్టుదలతో తీసుకొని చేసినప్పుడే దాని ఫలితం అనేది ఉంటుంది. గురువు ఇచ్చిండు కదా, గురువు మీదనే నా గురువు ఈ విధానం ఇచ్చిండు, నేను చేసుకుంటూ పోయినా నాకు సిద్ధించలేదు అంటే, నువ్వు ఏదైతే మంత్రం తీసుకుంటావో ఆ మంత్రం అనేది అక్షరాలను బట్టి ఉంటుంది. ఆ అక్షరాలను బట్టి గురువు చెప్తాడు. ఆ గురువు చెప్పినప్పుడు తీసుకొని చేసుకున్నప్పుడు దాని విలువ ఆ మంత్రం సిద్ధించినాక తెలుస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, యక్షిణీ విద్య ఒక అబ్బాయి తీసుకున్నాడు, సిద్ధి జరిగింది. ఇంకా కొంతవరకు జరిగితే ఇంకా అబ్బాయికి తెలుస్తుంది. ఆ యక్షిణి అనేది ముందుకు వస్తుంది, కానీ తను మాట్లాడేది ఈ అబ్బాయికి అర్థం కావడం లేదు. ఇంకా కొంచెం సాధన జరగాలి. సాధన ఇంకా కొంచెం చేస్తే తనకు పలుకుతుంది. ఆ యక్షిణి అనేది చెప్తుంది. ఆ వీడియో నేను ఈ లింకులో పెడతా, చూడండి. మీ వీడియోలో పెడతా. ఆ సాధన చేస్తే ఆ యక్షిణి ఎట్లొచ్చింది అనేది మీరు చూడండి. ఆ యక్షిని ఆ విధానంగా వచ్చింది. అది శ్మశానంలో చేసిండు, తీవ్రంగా చేసిండు సాధన చేసుకుంటే. ఇప్పుడు అది మంత్రసిద్ధి జరిగింది తనకు. ఇంకా కొంచెం ఏంటంటే, వచ్చి ముంగడ కూర్చొని విషయాలు చెప్తుంటే తనకు ఇంకా అర్థం కావట్లేదు. అది ఇంకా కొంచెం చేసుకుంటూ పోవాలని నేను చెప్పిన, బాబు మీరు ఇంకా కొంచెం సాధన పెంచాలి అని. సాధన ఇంకా కొంచెం పెంచిండు అనుకో, పెరుగుకుంటూ ముందుకు పోయిండు అనుకో, అది ఆ అమ్మవారు తనకు చెప్తుంది ఏం చేయాలి ఏంటిది అంటే. తర్వాత హోమం ఉంటుంది, దాని యంత్రము దశాంశం హోమం ఉంటుంది. అది చెప్తుంది. అది ఏం చేయాలి ఏం కథ అన్నది మాట్లాడినాక చెప్తుంది. దానికి యంత్రం ఉంటుంది. ఆ యంత్రం తీసుకొని తను ఏదైనా చేసుకోగలుగుతాడు. ఆయనను ముందుకు తీసుకొచ్చి మాట్లాడిపిస్తామని నేను అనుకున్నా. ఆ బాబు కూడా మాట్లాడతానని చెప్పిండు. కాకపోతే ఇవాళ ఏమో పని ఉందట, ఆ అబ్బాయి పోయిండు. లేదంటే మీరు నెంబర్ ఇస్తా, మాట్లాడవచ్చు ఆయనతో. మాట్లాడితే ఆయన మీకు చెప్తాడు విధానం ఏంది అనేది. అట్లా ఆ విధానం ఉంటుంది. మంత్రము చేసేటప్పుడు పేరుతోని అర్వణం చేసి మంత్రం తీసుకుంటే సిద్ధి జరుగుతుంది, మంత్రసిద్ధి జరుగుతుంది. మంత్రసిద్ధి అయినప్పుడు ఆ మంత్రసిద్ధి ఎట్లా జరుగుతుంది అంటే, మంత్రాలు తీసుకున్నాక మనం ఏ పని చెప్పినా ఆ మాట వాళ్ళు వింటారు. అదే వచ్చేప్పుడు చూడండి, మరి ఏదైనా చెప్పారనుకో, సపరేట్గా పోవా నీ పని నువ్వు చేసుకోపో అంటారు. ఇట్లా మంత్రసిద్ధికి మంత్రానికి తీసుకున్నప్పుడు ఒక విధానము, తీసుకోక ముందుకు ఇంకో విధానం. అంటే మాటతోనే విధానాలు చేంజ్ అవుతుంటాయి. ఏదో విధానంగా వస్తుంది చేస్తుంది అంటే ఇవి వేరు. యక్షిణీలు వేరు, కర్ణపిశాచి వేరు, ఈ విద్యలు వేరు. ఈ విద్యలకు నేను పోవద్దని చెప్తాను. ఇప్పుడు ఆయన అంతా విధి జరిగినా కానీ తర్వాత నేను చెప్పినా కూడా తర్వాత దాని విధానం ఏదో తెలుస్తుంది. తర్వాత రేపటి రోజు తెలుసుకున్నాక, భవిష్యత్తు గురించి రేపటి రోజు తెలుసుకున్నాక అంత మంచిది కాదు. ఎందుకంటే రేపటి రోజు తెలుసుకున్నాక కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే, తెలియకూడని కూడా ఉంటాయి. తెలియకుండా విధానం ఉంటుంది. కాబట్టి అవిటి కాక దైవానికి వదిలేస్తే దైవమే చూసుకుంటుంది అంతా. నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, వాళ్ళు నిన్ను నష్టపెట్టి కష్టం చేసి ఏదన్నా అన్నారనుకో,
దైవానికి మొక్కితే నువ్వు ఏ దేవుని ప్రార్థిస్తున్నావు ఆ దైవం దగ్గర పోయి చేసుకొని మంత్రసిద్ధి తీసుకుంటే ఆ మంత్రానికి ఆ సంకల్పం అలా చెప్పుకుంటే ఆమెనే చూసుకుంటుంది. ఇంకా నువ్వు చేయవలసిన అవసరం లేదు అక్కడ. మంత్రసిద్ధి జరిగిందంటే అమ్మవారు నీకు ఎప్పుడు రక్షణ ఉంటుంది, నీకు ఎప్పుడు రక్షణ, నీకు ఎలాంటి కూడా అపాయం కలగనియదు. ఇంతకుముందుకు అప్పుడు గత 6 నెలల కిందకో 8 నెలల కింద ఒక అబ్బాయి గురుగారు మంత్రాలు నిజాలేనా ఉన్నాయా అన్నాడు. ఆ నిజాలన్న మనిషి ఈ మంత్రం చేసి సిద్ధి చేసుకున్నాడు. ఇప్పుడు తాను అన్నాడు ఏం జరిగింది గురుగారు, ఇవన్నీ ఉన్నాయి నిజాలే. ఇదే మాట అప్పుడు తీసుకోక ముందుకు ఏమన్నట్టు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే ఇప్పుడు తన నడుగురి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏం రాలుతాయా అనేది తానే చెప్తాడు. ఈ మాట తానే అన్నాడు, తానే వచ్చి నేర్చుకున్నాడు. సిద్ధి జరిగింది. ఇప్పుడు కొంచెంలా కొద్ది రోజులైతే భూత భవిష్యత్ వర్తమానం తెలుసుకుంటాడు. సరే, తన విధానం అది. మంత్రాలు నేర్చుకునేటప్పుడు ఒక్కటే మంత్రం తీసుకోండి, గురువు దగ్గర పోయి మంచి గురువుని ఎంచుకొని ఒక మంత్రం తీసుకొని దానికి ఆ గురువు చెప్తాడు, లక్షలు ఉంటాయి కొన్నిటికి, మీ విధానాన్ని బట్టి ఉంటుంది, ఆ అరవణాన్ని బట్టి మంత్రం ఇస్తాడు. ఆ మంత్రాన్ని బట్టి మీరు చేయవలసిన విధానం ఉంటుంది. దాన్ని చేసుకుంటే మంత్రం సిద్ధించినాక అప్పుడు మీరు కావాల్సిన పనులు ఏంటిది అనేది దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మీకు ఇది కలియుగం కాబట్టి చేసుకోవాలి. అందరు అమ్మవారి ధ్యానంలో ఉండాలి అందరూ. ఎందుకంటే ఈరోజు కలియుగం ఇది మొత్తం ఎంత మంచిగా ఉన్నా కానీ మంచిగా ఉండనియరు. ఏదో బురద చల్లడమే వాళ్ళ మీద, ఏదో ఒకటి చెప్పడమే, ఏదో ఒకటి చేయడమే, పోయేటోని మీద రాళ్ళు వేయడమే. ఇది అంతే. ఇది కలియుగంలో జరిగే విధానమే అది. మంచి గురువుని ఎంచుకొని మంచి విద్య ఆ గురువు దగ్గర తీసుకొని విద్య చేసుకుంటే చాలా అద్భుతమైన విధానం ఉంటుంది. మనకి ఏది అనుకున్నా కానీ ఆ పనులు జరుగుతుంటుంది. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. హర హర మహాదేవ్. జై మా కాల్ భైరవ్.